సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫైనల్లీ మన మిస్టర్ మిక్మ్యాన్ ది నెట్ఫ్లిక్స్ పైన ఒక జబర్దస్త్ డాక్యుమెంటరీ వచ్చేసింది బాస్. అండ్ నిజంగా అంటే చాలా జబర్దస్త్గా ఉందన్నమాట. మొత్తము 6 గంటలు ఉంది. నిజంగా చాలా టైం తీసి మరి చూసిన, ఎస్పెషల్లీ మీ అందరి కోసం చూసినాను మన మిస్టర్ మిక్మ్యాన్ ది డాక్యుమెంటరీ. ఎందుకంటే వీళ్ళు చాలామంది కంపల్సరీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ బాస్ అంటే మీరు ఒకవేళ చూడలే అంటే మీరు కంపల్సరీ చూడండి. అంటే మీరు నెట్ఫ్లిక్స్ పైన మన మిస్టర్ మిక్మ్యాన్ డాక్యుమెంటరీ కంపల్సరీ చూడండి బాస్. చాలా జబర్దస్త్, అంటే మీకు చాలా తెలుస్తుంది అన్నమాట డబ్ల్యూడబ్ల్యూ గురించి. చాలా డీటెయిల్గా తెలుస్తుంది అన్నమాట. చాలా ఓపెన్లు చూపించినారు, చాలా అంటే చాలా చూపించినారు. అండ్ ఒకవేళ మీకు మిస్టర్ మిక్మ్యాన్ డాక్యుమెంటరీ పైన సపరేట్గా ఒక వీడియో కావాలంటే మీరు సీరియస్గా కామెంట్ చెప్పండి. అంటే ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తారు, కావాలని కామెంట్ చేస్తారు, అంటే మాకు డాక్యుమెంటరీ పైన మొత్తం డీటెయిల్గా వీడియో కావాలని చెప్తారు. బట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అంతమంది చూడరు అన్నమాట. సో అందుకని ఇప్పుడు మీరు సీరియస్ చెప్పండి. అంటే మీకు నిజంగానే మన మిస్టర్ మిక్మ్యాన్ డాక్యుమెంటరీ పైన సపరేట్గా ఒక వీడియో కావాలంటే మీరు కంపల్సరీ చెప్పండి బాస్. ఎందుకంటే ఆ వీడియో అంటే నేను మళ్ళొకసారి చూడాలన్నమాట. అంటే 6 గంటలు అనమాట మన ఆ నెట్ఫ్లిక్స్ పైన అంటే ఆ డాక్యుమెంటరీ. సో చూసి కొన్ని పాయింట్స్ అవన్నీ నోట్ చేసి మరి చేయాలన్నమాట. చాలా టైం తీయాలి ఈ వీడియో కోసం. సో అందుకని మీరు చెప్పండి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితేనే మీకు మిస్టర్ మిక్మ్యాన్ డాక్యుమెంటరీ పైన సపరేట్గా వీడియో కావాలని చెప్తాను నేను. అది చాలా కామెంట్స్ వస్తేనే చేస్తాను, ఓపెన్లీ చెప్తున్నాను. చాలా కామెంట్ వస్తేనే చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది కామెంట్ చేస్తాను అంత నాకు ఐడియా వస్తాయి అనమాట, చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారని. సో కానీ నిజం చెప్పాలంటే ఈ డాక్యుమెంటరీ ఒకవేళ మీరు చూస్తే మాత్రం మీకు ఇంకా చాలా, అంటే మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా తెలుస్తుంది అనమాట. చాలా ఉంది బాస్, నిజం చెప్తున్నాను. చాలా తెలిసింది నాకు డబ్ల్యూడబ్ల్యూ గురించి, ఇంకా చాలా ఉంది. సో మీరు కంపల్సరీ ఈ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ పైన చూడండి. ఓకే, సో బాస్ మనము ఇప్పుడు డైరెక్ట్గా అంటే మన అప్డేట్స్ వెళ్ళిపోదాం అనమాట. సో మన ఏజే స్టైల్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. అండ్ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ఏజే స్టైల్స్ కాంట్రాక్ట్ అంట ఈ సంవత్సరం ఎండింగ్లో ఎండ్ అయిపోతుందంట. అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లేదంటే కొత్త సంవత్సరం స్టార్టింగ్లో, అంటే ఓపెన్ చెప్పాలంటే ఒక 3-4 మంత్స్లో మన ఏజే స్టైల్స్ ది కాంట్రాక్ట్ అనేది డబ్ల్యూడబ్ల్యూతో ఎండ్ అయిపోతుందంట. అండ్ న్యూ డీల్ ఇంకా సైన్ కాలేదంట. అండ్ మీ అందరికీ కూడా తెలుసు మన ఏజే స్టైల్స్కి ప్రెజెంట్కి వస్తాము అంటే ఎలాంటి ఇంజురీ లేదనేమాట. మన ఏజే స్టైల్స్ కొన్ని లైవ్ ఈవెంట్స్లో కనిపిస్తున్నారు. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఏజే స్టైల్స్కి కొంచెం మంచిగా బుక్ చేస్తలేదు. అంటే ఏజే స్టైల్స్ కోసం ఎలాంటి స్టోరీ లైన్ లేదన్నట్టే మాట్లాడుతున్నారు, కొంచెం వెయిట్ చేస్తున్నారంట స్టోరీ లైన్ కోసము. సో ఇలాంటి రూమర్ వచ్చి నేను అందరికీ ముందే చెప్పినాను. సో చూద్దాం ఇప్పుడు ఏజే స్టైల్స్ కాంట్రాక్ట్ సైన్ చేస్తారా చేయరా అదే చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్ చూడండి, ఓపెన్లీ చెప్పాలంటే ఇంకో షాకింగ్ ఏంటంటే మన ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ నాకు ఒక ఇంటర్వ్యూ గుర్తుంది మన ఏజే స్టైల్స్ది. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఒకప్పుడు మన ఏజే స్టైల్స్ ఏమని చెప్పినారంటే, నేను డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి ఎక్కడికి వెళ్ళాను అనమాట. అంటే రెస్లింగ్ నేను వదిలేసినా సరే, రిటైర్మెంట్ తీసుకున్నా సరే, నేను బ్యాక్ స్టేజ్ ఏదో ఒక రోల్లో నేను పనిచేస్తాను. డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజే ఉంటాను అనమాట. ఏదో ఒక రోల్లో నేను పనిచేస్తాను. బట్ నేను డబ్ల్యూడబ్ల్యూ వదలనని ఒకప్పుడు చెప్పినారు ఇంటర్వ్యూలో. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే చాలా బ్యాడ్గా బుక్ చేస్తున్నారు. అంటే బుకింగ్ ఏంది అసలు బుక్కే చేస్తలేరు అనమాట. అంటే మెడికల్ క్లియర్ ఉన్నారు, లైవ్ ఈవెంట్స్లో యూజ్ చేస్తున్నారు, బట్ ఆన్ టీవీలో యూజ్ చేస్తలేరు. కరెక్ట్ స్టోరీ లైన్ లేదు, మేము స్టోరీ లైన్ కోసం వెయిట్ చేస్తున్నామని ఈ టైప్లో చెప్తున్నారు అనమాట. సో చూద్దాం ఇప్పుడు ఏజే స్టైల్స్ ఏం చేస్తారో. మొత్తం ఏజే స్టైల్స్ పైన ఉందన్నమాట. సో ఇప్పుడు మన ఏజే స్టైల్స్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ ఆ న్యూ కాంట్రాక్ట్లో మన ఏజే స్టైల్స్ కొంచెం మంచి కండిషన్స్ యాడ్ చేయాలి, లైక్ కొంచెం మంచి పుష్ యాడ్ చేపిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఎక్కడికి వెళ్ళొద్దు మా డబ్ల్యూడబ్ల్యూలో ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన అలెక్సా బ్లెస్ పైన మనకి చాలా అంటే చాలా పిచ్చి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే చూడండి రీసెంట్లీ ఏమైందంటే సోషల్ మీడియాలో మన అలెక్సా బ్లెస్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ టీచ్ చేస్తుంది అనమాట. అంటే నేను మీ అందరికీ చాలా తొందరలోనే చూస్తానని ఈ టైప్లో కొన్ని ట్వీట్స్ అవన్నీ చేస్తుంది అనమాట, కొన్ని పోస్ట్ చేస్తుంది మన అలెక్సా బ్లెస్. అండ్ రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ పర్ఫార్మెన్స్ సెంటర్లో ట్రైనింగ్ చేస్తున్న ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదంతా టీజర్ చూసిన తర్వాత అందరూ చాలా క్లియర్గా కూడా అర్థమైపోతుంది. అండ్ అది ఏంటంటే మన అలెక్సా బ్లెస్ చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తుందని చాలా క్లియర్లీ అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా ఓపెన్లీ అలెక్సా బ్లెస్ టీస్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక రూమర్ వచ్చి మనకి టీస్ పైన, అంటే మన అలెక్సా బ్లెస్ పైన. అండ్ ఆ రూమర్ ఏమని చెప్తుందంటే అలెక్సా బ్లెస్ డైరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ అంటే కొత్త సంవత్సరం స్టార్టింగ్లో వస్తుందంట. మేబీ రాయల్ రంబుల్ కంటే ముందు లేదంటే రాయల్ రంబుల్లో సర్ప్రైజ్ రిటర్న్ చేస్తుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట అలెక్సా బ్లెస్ పైన. ఎప్పుడు అంటే రాయల్ రంబుల్ అంటే రాయల్ రంబుల్ కంటే ముందు అంటే కొత్త సంవత్సరం స్టార్టింగ్లో వస్తుంది మన అలెక్సా బ్లెస్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ
సోషల్ మీడియా చూస్తే మాత్రము అంటే అలెక్సా బ్లెస్ అయితే చాలా క్లియర్లీ చాలా తొందరలో నేను మీ అందరూ చూస్తాను ఈ టైప్లో టీజర్స్ ఇస్తుంది. సో ఇప్పుడు దీని ఇంకా ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే ఇప్పుడు అలెక్సా బ్లెస్ చాలా ఓపెన్లీ టీజ్ చేస్తుంది. మన డబ్ల్యూడబ్ల్యూ కావాలని కొన్ని సోర్సెస్కి ఏంటంటే కొంచెం డబ్బులు ఇచ్చి మరి అంటే కొన్ని సోర్సెస్కి కొంచెము అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ వస్తాను ఈ టైప్లో అప్డేట్ అంటే ఇలాంటి రూమర్ ఇవ్వండి అని ఈ టైప్లో వాళ్ళు చెప్తారు. అండ్ ఒకటిసారి సర్ప్రైజ్ రిటర్న్ చేసిన చేయొచ్చు అనమాట. ఎందుకంటే అలెక్సా బ్లెస్ చాలా ఓపెన్లీ టీజ్ చేస్తుంది. సో చూసాం ఇప్పుడు మన అలెక్సా చెప్పినట్టు చాలా తొందరలోనే కనిపిస్తుందా, లేదంటే మనకు వచ్చిన రూమర్ ప్రకారం ఇక డైరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్లో లేదంటే రాయల్ రంబుల్ కంటే ముందు కనిపిస్తుందా, అది మనకి ఎట్లయినా ఇప్పుడు తిప్పికొట్టి ఒక 3-4 మంత్స్లో తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? మన అలెక్సా బ్లెస్ చాలా తొందరలోనే రిటర్న్ చేస్తే మంచిదా కాదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడితే మన డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నారు బాస్. అంటే మన డ్రూ మ్యాకింటైర్ హీల్ టర్న్ చేసినప్పటి నుంచి మామూలుగా ఎక్కిరిస్తలేరు సోషల్ మీడియాలో, చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తున్నారనమాట. లైక్ మీ అందరికీ తెలుసు, నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో అంటే మన సీఎం పంక్ డాగ్ అంటే లారీ రీసెంట్లీ మన గొరిల్లా పొజిషన్లో కనిపించింది డబ్ల్యూడబ్ల్యూలో అండ్ రింగ్లో వచ్చాయన్నమాట. అంటే మన సీఎం పంక్ డాగ్ లారీ రింగ్లో మనకి కనిపించింది. సో ఇప్పుడు దీనిపైన అంటే రింగ్లో కనిపించింది అండ్ ఆ వీడియో చాలా వైరల్ అవుతున్నాయి కదా. సో మన డ్రూ మ్యాకింటైర్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు బాస్. అస్సలు అనుకోలేదు, అంటే మరి కుక్కకి అసలు లైట్ తీసుకుంటలేరు అన్నమాట. అంటే ఎక్కిరిచ్చే అవకాశం అస్సలు మిస్ చేస్తలేరు. ఎందుకంటే ఈ ట్వీట్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఒక డాగ్ ఉంది, ఒక డాగ్ అంటే స్ట్రీట్ పైన అంటే రోడ్ పైన ఉందన్నమాట. దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. సో ఇక్కడ ఏమని రాసినారంటే లారీ అంటే ఈ కుక్క అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న కుక్క ఇంకేదో కాదు లారీ అంట. అండ్ ఈ లారీ ఆఫ్టర్ బ్యాడ్ బ్లడ్ అన్నమాట. అంటే బ్యాడ్ బ్లడ్ తర్వాత లారీకి అంటే ఆ డాగ్కి చూసేటోళ్ళు ఎవరు ఉండారన్నమాట, ఎవరు అంత పట్టించుకోరు. దాని తర్వాత ఆ డాగ్ రోడ్ల మీద తిరుగుతారన్నమాట. ఇక సీఎం పంక్ తర్వాత ఇక సీఎం పంక్ బ్యాడ్ బ్లడ్ తర్వాత ఇక అంతే ఇక పరిస్థితి ఆ డాగ్ అని ఈ టైప్లో ఎక్కిరిచ్చేసినారు బాస్. ఇది మామూలు మాట కాదనమాట, చాలా జబర్దస్త్గా ఎక్కిరిస్తున్నారు. అంటే ఫన్ వేలోనే ఎక్కిరిస్తున్నారు, బట్ ఏంటంటే చాలా డిఫరెంట్ లెవెల్లో ఎక్కిరిస్తున్నారు. అంటే సీఎం పంక్ డాగ్ అంట బ్యాడ్ బ్లడ్ తర్వాత అంటే సీఎం పంక్ చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తారనమాట హెలినా సెల్లో బ్యాడ్ బ్లడ్లో. అండ్ దాని తర్వాత ఆ కుక్క పరిస్థితి ఏమైపోతుంది అంటే ఆ డాగ్ ఇక రోడ్ల మీద తిరుగుతాయన్నమాట, ఎవరు పట్టించుకోరు ఇక లారీ కానీ ఈ టైప్లో ఎక్కిరిచ్చేసినారు మన డ్రూ మ్యాకింటైర్. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బిగీ గురించి. వీళ్ళు చాలామంది అన్న బిగీ గురించి అప్డేట్ అన్న బిగీ గురించి అప్డేట్ అంటే ఎలాంటి రూమర్ వచ్చినా షేర్ చేస్తుండని వీళ్ళు చాలామంది కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అండ్ రీసెంట్లీ ఏమైందంటే మన బిగీకి అయితే ఒక జబర్దస్త్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు బాస్. అంటే మన ద న్యూ డేలో కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ మధ్యలో మనకి చాలా ప్రాబ్లమ్ చూడడానికి దొరుకుతుంది కదా. సో ఇప్పుడు ద న్యూ డేలో చాలా ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. సో వీళ్ళు ఎప్పుడైనా ఇక ఏమైనా కావచ్చు ఇలా మధ్యలో. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందని మన బిగీకి అడిగినప్పుడు బిగీ ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే చూడండి, మేము 10 సంవత్సరాల నుంచి దా న్యూ డే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, 10 సంవత్సరాలు అంటే అది మామూలు మాట కాదు. చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంటే చాలా వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ కపుల్ ఉంటే, ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి కలిసి ఉంటే అంటే వాళ్ళ మధ్యలో చాలా గొడవలు అవుతాయి అన్నమాట. అంటే హస్బెండ్ అండ్ వైఫ్లో చాలా గొడవలు అయితేనే ఉంటాయి. అంటే 10 సంవత్సరాల రిలేషన్ అంటే మామూలు మాట కాదు కదా. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, వీళ్ళైతే ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అండ్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అన్నప్పుడు చాలా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి వీళ్ళు సేమ్ పేజ్ పైన ఉంటారనమాట, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకనే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఇలా మధ్యలో జరుగుతున్నాయేమో. సో నేనైతే అంత ఇన్వాల్వ్ ఏం కాను అన్నట్టు ఈ టైప్లో మాట్లాడినారు. బట్ వీళ్ళు విడిపోకపోతేనే మంచిగా ఉంటుందని ఈ టైప్లో మన బిగి చెప్పినారన్నమాట. అండ్ ఇప్పుడు 10th అంటే ఇలా 10 సంవత్సరాలు కంప్లీట్ కాకపోతున్నాయి. అండ్ అప్పుడు మేబీ మన బిగి కనిపించచ్చు మన న్యూ డే 10 years సెలబ్రేషన్లో ఇన్ ఫ్యూచర్లో. బట్ ప్రజెంట్ కోసం అయితే ఈ టైప్లో చెప్పినారు మన బిగి. అండ్ బాస్ అంతేకాదు నెక్ ఇంజురీ పైన అప్డేట్ ఇచ్చినారన్నమాట. సో మన బిగి రీసెంట్లీ ఏమేమి చెప్పినారంటే చూడండి, చాలా మంది నా నెక్ ఇంజురీ గురించి అడుగుతున్నారని నిజం చెప్పాలంటే నేను ఎవ్రీ 3-4 మంత్స్లో డాక్టర్ దగ్గర వెళ్తున్నాను, స్కానింగ్ చేపిస్తున్నాను. అండ్ నేను ఒక మంచి గుడ్ న్యూస్ కోసం నేను మెడికల్లీ క్లియర్ కానికి వెయిట్ చేస్తున్నాను. అండ్ డాక్టర్స్ ఒకసారి మెడికల్లీ క్లియర్ చేయగానే అప్పుడు నేను రిటర్న్ గురించి మా డబ్ల్యూడబ్ల్యూతో మాట్లాడుతున్నాను, నేను వచ్చేస్తానని చాలా క్లియర్లీ మన బిగి చెప్తున్నారు. అండ్ మన బిగి చాలా కష్టపడుతున్నారు అన్నమాట. అంటే 3-4 మంత్స్లో ఒకసారి కంపల్సరీ అంటే ఆ నెక్ స్కానింగ్ అవన్నీ చేపిస్తున్నారంట. అండ్ ఒక మంచి అంటే ఒక మెడికల్
మెడికల్లీ క్లియర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. అండ్ ఇప్పుడు క్లియర్ అయిపోయి అంటే ఎలాంటి ప్రాబ్లం లేదని ఇలాంటి న్యూస్ రాగానే ఇక అప్పుడు అంటే ఇంత మంచి గుడ్ న్యూస్ రాగానే అప్పుడు మన బిగి మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేస్తారని ఈ టైప్లో మన బిగి ఆన్సర్ ఇస్తున్నారు బాస్. అంటే చూడండి చాలామంది అడుగుతూ ఉంటారు బిగి గురించి, అండ్ బిగి చాలా క్లియర్లీ ఆన్సర్ ఇచ్చేసినారు అందరు ఫ్యాన్స్కి. 3-4 మంత్స్లో ఒకసారి స్కానింగ్ జరుగుతుందంట. సో చూద్దాం, ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు మెడికల్లీ క్లియర్ కానికి. సో అంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో మన బిగి మెడికల్లీ క్లియర్ కాగానే కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేస్తారు బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి, రూమర్ గురించి. అండ్ అది ఏంటంటే మన బ్యాడ్ బ్లడ్లో ఎవరు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా. అంటే సీఎం పంగ్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ హెలినా మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరుగుతుందా, లేదంటే మన బ్యాడ్ బ్లడ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ రోమన్ రేన్స్ కోడీ రోడ్స్ వర్సెస్ మన సోలో సికోవా అండ్ జేకబ్ ఫాట్ అంటే టాగ్ టీమ్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ జరుగుతుంది. చాలా పెద్ద క్వశ్చన్. అంటే డబ్ల్యూడబ్ల్యూ స్టిల్ కన్ఫ్యూజ్ ఉంది దీనిపైన. నేను మందరికి నిన్ననే ఒక వీడియోలో అప్పుడు ఇచ్చినాను. అండ్ ఇప్పుడు మనకి రూమర్స్ ఏమని వస్తుంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఒక డిసిజన్ తీసుకుందంట. అండ్ ఆ డిసిజన్ ప్రకారం అంటే ఓపెన్లీ చెప్పాలంటే స్టిల్ మనం దీనికి రూమరే అనుకోవాలి, ఎందుకంటే అది ఎగ్జాక్ట్ జరగంత వరకు మనం చెప్పలేము. సో ఒక రూమరే అనుకోండి. సో ఒక రూమర్ ఏమని వస్తుందంటే మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మెయిన్ ఈవెంట్ ఇంకేదో కాదు, కోడీ రోడ్స్ రోమన్ రేన్స్ వర్సెస్ జేకబ్ ఫాట్ అండ్ సోలో సికోవా మ్యాచ్ అంట. సీఎం పంగ్ అండ్ డ్రూ మ్యాకింటైర్ హెలినా సెల్ మ్యాచ్ ప్రెసిడెంట్ కోసం వాళ్ళు మెయిన్ ఈవెంట్ ప్లాన్ చేస్తలేరంట. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మెయిన్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ప్లాన్ చేస్తలేరంట. ఎందుకంటే రోమన్ రేన్స్ రెసల్ మేనియా తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఫైట్ చేయబోతున్నాడు. అండ్ హైలైట్ ఏంటంటే రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ వాళ్ళు ఫస్ట్ టైం హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయబోతున్నారు. సో చాలా అంటే ఇప్పుడు అంటే ఇంకోటి కోడీ హోమ్ టౌన్ ఉంది, సరే హోమ్ టౌన్ వదిలేయండి, బట్ మెయిన్ ఏంటంటే రోమన్ రేన్స్ రెసల్ మేనియా తర్వాత ఫస్ట్ టైం ఫైట్ చేస్తుండు. ప్లస్ కోడీ రోడ్స్ అండ్ రోమన్ రేన్స్ అస్సలు పడదు. అలాంటి సూపర్ స్టార్స్ కలిసి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తున్నారు. సో ఇది మామూలు మాట కాదు కదా. సో అందుకనే ట్యాగ్ టీమ్ అంటే ఇది ఒక మెయిన్ ఈవెంట్లో బుక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. సో చూద్దాం ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తారో చూడాలి. డబ్ల్యూడబ్ల్యూ చాలా కన్ఫ్యూజన్ ఉందనేమాట. డ్రూ మ్యాకింటైర్ సీఎం పంగ్ మ్యాచా లేదంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ అని. కానీ ఇప్పుడు రూమర్స్ ఏమైనా వస్తుందంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ రోమన్ కోడీ వర్సెస్ సోలో అండ్ జేకబ్ అంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచే మెయిన్ ఈవెంట్ జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు దీనిపైన మీరు ఆన్సర్ చేయండి. అంటే మీకేం అనిపిస్తుంది? అంటే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంగ్ మ్యాచ్ హెలినా సెల్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ ఉంటేనే మంచిదా, లేదంటే రోమన్ రేన్స్ కోడీ ట్యాగ్ టీమ్ మ్యాచే మెయిన్ ఈవెంట్ ఉంటే మంచిగా ఉంటా? మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. రూమర్స్ అయితే ప్రెజెంట్ కోసం రోమన్ అండ్ కోడీ మ్యాచ్కి అంటే ఇలా ట్యాగ్ టీమ్ మ్యాచ్కే మెయిన్ ఈవెంట్లో సపోర్ట్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు బాస్, ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ ఫ్యాన్స్, రోమన్ రేన్స్ ఫ్యాన్స్, మీ అందరి కోసం ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ మనకి నవంబర్ ఎండింగ్ వరకు ఒక ఫుల్ టైమ్ సూపర్ స్టార్, ఒక ఫుల్ టైమర్లా కనిపిస్తారన్నమాట. ఎస్, అంటే ప్రతి ఒక్క స్మాక్ డౌన్ కోసం ఇప్పుడు కంటిన్యూగా ప్రతి ఒక్క స్మాక్ డౌన్ కోసము రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. నిజంగా చాలా జబర్దస్త్ న్యూస్ ఇది. రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ ఇప్పుడు కంటిన్యూగా అంటే నవంబర్ ఎండింగ్ వరకు కంటిన్యూగా మన ప్రతి ఒక్క స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే చూడండి, ఓపెన్ చెప్పాలంటే దీంట్లో ఒక్కొక్క డేట్స్ మిస్సింగ్ ఉన్నాయి. లైక్ అంటే గో హోమ్ ఎడిషన్స్ మిస్సింగ్ ఉన్నాయి అన్నమాట. లైక్ క్రౌన్ జూల్ కంటే ముందు ఒక షో ఉంటుంది స్మాక్ డౌన్ ది గో హోమ్ ఎడిషన్. సో దాంట్లో అడ్వర్టైజ్ లేదన్నమాట. అండ్ సర్వైవ్ సిరీస్ కంటే ముందు కాకపోతే దాంట్లో అడ్వర్టైజ్ లేదన్నమాట. సో గో హోమ్ ఎడిషన్స్లో అడ్వర్టైజ్ లేరు. బట్ నార్మల్గా అంటే ప్రతి ఒక్క స్మాక్ డౌన్ కోసము మన రోమన్ రేన్స్ ఇక్కడ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. సో నిజంగా ఇది ఒక హైలైట్. నేను డేట్ చెప్తాను. సో డేట్స్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఇక్కడ నెక్స్ట్ స్మాక్ డౌన్ ది డేట్ లేదు, బట్ నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం ఈ రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ వారంలో స్మాక్ డౌన్ వస్తాయి కదా, ఈ స్మాక్ డౌన్ కోసం ఈ రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ మన బ్యాడ్ బ్లడ్ తర్వాత కాకపోయే నెక్స్ట్ స్మాక్ డౌన్ అంటే అక్టోబర్ 11తో కాకపోయే స్మాక్ డౌన్ అంటే మన ఇండియా టైం టెల్ ప్రకారం మీరు ఒక్కొక్క డేట్ జంప్ చేసేయండి, అంటే అక్టోబర్ 12 అనమాట. సో బ్యాడ్ బ్లడ్ తర్వాత కాకపోయే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్ కోసం రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్ కోసం రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ క్రౌన్ జూల్ కంటే ముందు కాకపోయే స్మాక్ డౌన్ కోసం గో హోమ్ ఎడిషన్ కోసం అయితే అడ్వర్టైజ్ లేరన్నమాట. బట్ మేబీ ఆ టైంలో కనిపించచ్చు. ఎగ్జాక్ట్ క్రౌన్ జూల్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో క్రౌన్ జూల్ కంటే ముందు కాకపోయే స్మాక్ డౌన్ కోసం అయితే అడ్వర్టైజ్ లేరు ఇక్కడ. కానీ క్రౌన్ జూల్ తర్వాత కాకపోయే నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్ కోసం అంటే నవంబర్ 15 కోసం అఫీషియల్ అడ్వర్టైజ్ ఉన్నారు. నవంబర్ 22 కోసం
అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట రోమన్ రేన్స్. అండ్ ఇక్కడ ఇంకో డేట్ మిస్సింగ్ అవుతుంది, అంటే మన సర్వైవర్ సిరీస్ కంటే ముందు కాకపోయి అంటే గో హోమ్ ఎడిషన్ స్మాక్ డౌన్ కోసం అయితే అడ్వర్టైజ్ లేనట్టు ఇక్కడ చూపిస్తున్నారు. బట్ డబ్ల్యూడబ్ల్యూ ఆ టైంలో రోమన్ రేన్స్కి అడ్వర్టైజ్ చేయొచ్చు. సో చూడండి ఎన్ని డేట్స్ ఉన్నాయన్నమాట. అంటే బ్యాడ్ బ్లడ్ తర్వాత అయితే కంటిన్యూగా ప్రతి ఒక్క స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ కనిపించబోతున్నారు. అండ్ క్రౌన్ జ్యూల్ తర్వాత అంటే మన సర్వైవర్ సిరీస్ వారికి కంటిన్యూగా స్మాక్ డౌన్స్లో రోమన్ రేన్స్ కనిపిస్తారన్నమాట. సో నిజానికి చాలా జబర్దస్త్ న్యూస్ ఇది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే రోమన్ రేన్స్ రీసెంట్లీ చాలా తక్కువ కనిపిస్తున్నారు మనకి. అండ్ రెసల్మేనియా తర్వాత రిటర్న్ చేసినప్పటి నుంచి సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసినప్పుడు ఇంకా కొంచెం తక్కువనే కనిపిస్తుంది, అంత రెగ్యులర్గా ఏం కనిపిస్తలేరు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఈ వారంలో కాకపోతే స్మాక్ డౌన్ కోసం రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. బ్యాడ్ బ్లడ్లో ఈ మ్యాచ్ ఉందన్నమాట రోమన్ రేన్స్ది. అండ్ బ్యాడ్ బ్లడ్ తర్వాత కాకపోతే స్మాక్ డౌన్ కోసం, దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్ కోసం, అంటే చాలా స్మాక్ డౌన్స్ కోసము రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో ఇది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం నిజంగా చాలా జబర్దస్త్ గుడ్ న్యూస్ బాస్. సో ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. సో మీరు కంపల్సరీ రియాక్షన్ ఇవ్వండి, స్పెషల్లీ రోమన్ రేన్స్ ఫ్యాన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో ఈ మధ్యలో కొంచెం లేట్గా వీడియోస్ ఎందుకు వస్తున్నాయి అంటే నేను మన హారర్ స్టోరీస్ పైన కొంచెం బిజీ ఉన్నాను బాస్. ఎందుకంటే రీసెంట్లీ మన Q&A వీడియోస్ నేను అనౌన్స్మెంట్ చేసినా కదా, అంటే నేను మన రియల్ లైఫ్ హారర్ స్టోరీస్ అండ్ నేను రియల్ లైఫ్ కొన్ని సీరియస్ కేసెస్ పైన వీడియోస్ చేస్తానని చెప్పినా కదా. సో నేను మన రియల్ లైఫ్ కొన్ని హారర్ స్టోరీస్ పైన రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. సో దాంట్లో నేను కొంచెం బిజీ ఉన్నాను. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది మన వీడియోస్, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను మన వేరే ఛానల్స్లో నేను మన రియల్ లైఫ్ హారర్ స్టోరీ అండ్ రియల్ లైఫ్ కొన్ని సీరియస్ కేసెస్ పైన వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే దానివల్ల కొంచెం బిజీ ఉన్నాను, ఏమనుకోవద్దని. చాలా తొందరలోనే మన హారర్ స్టోరీస్ వీడియోస్ వచ్చేస్తాయి అనమాట. సో మీరు కొంచెం వెయిట్ చేయండి, చాలా పెద్ద ప్లానింగ్లో ఉన్నాను. సో కంపల్సరీ మీరు మీ సపోర్ట్ చూపించాలి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.